హాయ్ అండి. నమస్తే. ఈ బ్లాగ్‌లో వచ్చేసి నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. దీనికోసము ఒక 3 గుప్పెళ్ళు శనగగింజలు వేసుకోవాలి. అంటే 4 స్పూన్లు వేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసి ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి చల్లారేంత వరకు. ఈ గ్యాప్‌లో బీట్రూట్‌ని కూడా కట్ చేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ రెండిటిని. ఇప్పుడు బీట్రూట్ పీసెస్‌ని కూడా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. బీట్రూట్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసి అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసి ఇందులోకి మూత పెట్టి ఉడికించండి. ఒకవేళ కొద్దిగా ముదురుగా ఉంటే కొద్దిగా వాటర్ చిలకరించుకోండి. మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చెక్ చేసుకోండి. బీట్రూట్ పీసెస్ బాగా ఉడికిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుని శనగగింజల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ రెసిపీ. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.